హలో అండి, వెల్కమ్ టు కర్నూలు మగవ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది నిన్న ఉదయం తీసిన వీడియో అండి. ఉదయం టిఫిన్కి పూరి ఉల్లిగడ్డ పల్లి అయితే చేశాను. వీడియో వరకే తీశాను, కానీ అప్లోడ్ చేద్దామంటే పిల్లలు నా చేతికి మొబైల్ ఇవ్వలేదు. హాలిడే కదా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వంతులు వేసుకొని మొబైల్ చూడడమే కానీ నా చేతికి అసలు ఒక్కసారి కూడా ఇవ్వరు. అందుకే నిన్న వీడియో తీశాను. అప్లోడ్ చేయడం మాత్రం కాస్త లేట్ అయింది. ఇక పూరి విషయానికి వస్తే, పూరి చాలామంది నాకు చేస్తే పూరి పొంగట్లేదు, బాగా రాదు అంటారు కదా. ఏం లేదండి, పూరి పిండి తడుపుకునేటప్పుడు మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏ పిండి అయినా తడుపుకునేటప్పుడు వేడి నీళ్ళతో పిండి తడుపుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తాయి. అలా వేడి నీళ్ళు పోసుకొని తడుపుకొని అరగంట సేపు నానబెట్టాలన్నమాట ఆ పిండిని. అప్పుడు చాలా బాగా వస్తాయండి పూరీలు. ఒకసారి టిప్పు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక ఉల్లిగడ్డ పల్లి విషయానికి వస్తే, కొన్ని చోట్ల దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు కదా. మా సైడ్ అయితే ఉల్లిగడ్డ పల్లి అంటారండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయలు చాలా తొందరగా అయితే మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయేలోపు నేను దీనిలో కావాల్సిన శనగపిండి మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వీడియోలో చూస్తున్నట్లుగా నీళ్లు పోసుకుంటూ జారుడుగా అయితే కలుపుకోవాలి. మరి తిక్కుగా కాకుండా జారుడుగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయల్లోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈలోపు నేను పూరీలు అయితే రెడీ చేసుకుంటున్నాను. పూరీలు కొంచెం మందంగానే చేసుకోవాలి, మరి పల్చగా కాకుండా మరి ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా అయితే చేసుకోవాలండి. చపాతీలంత పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి. అప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతాయి. నేను ఇక్కడ వీడియోలు చూస్తున్నాను కదా, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి. తర్వాత కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి మరొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. అప్పుడు శనగపిండి వాసన, పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత ఉల్లిగడ్డ పల్లి అయిన తర్వాత దీన్ని దించేసుకున్నాను. పూరీలు అయితే కాల్చుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. మీరు దీన్ని చూసి మళ్ళీ ఆయిల్ సరిగా లేదనుకోకండి, ఎందుకంటే ముందు రోజు నేను ఉల్లిగడ్డ బజ్జీలు అయితే చేశాను అనమాట. ఆయిల్ కొంచెం మిగిలిపోయింది. ఆ శనగపిండి ఇందులో కొంచెం పడింది. చూసే వాళ్ళకు మీకు ఏమో పడింది ఆయిల్లో అనిపించవచ్చు, అయితే అది కాదండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చూడండి, పూరి వేసాను కదా ఎంత బాగా పొంగిందో. వేసిన వెంటనే ఇట్లా జాలగంటతో ఒత్తాలి. అట్లా ఒత్తుతున్నప్పుడు మనకు బాగా పొంగుతుందన్నమాట పూరీలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా అడిగి మరి ఇష్టమైన టిఫిన్లు అన్నీ చేసి పెడతాను అనమాట. స్కూల్ టైంలో కుదరదు కదా, సరిగా తినకుండా వెళ్ళిపోతారు. ఇంతకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.